హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తొత్తడి గణపతిరావు గారు రచించిన రవ్వల నెక్లెస్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దొంగ దొంగ గట్టిగా అరిచింది జయలక్ష్మి. ఎక్కడే ఎక్కడా? రాస్తున్న కాగితాలు ఎగిరిపోకుండా ఓ గుండ్రాయి బరువు పెట్టి జారిపోతున్న లుంగీని గట్టిగా పట్టుకొని వచ్చాడు సుందర్రావు. అదుగోండి, పారిపోతున్నాడు గోడదూకి. వెధవ తుమ్మ ముద్దుల ఎలా ఉన్నాడో. అందుకే ఇంత దూరంలో ఇల్లు వద్దండి, 4 డబ్బులు ఎక్కువైన సిటీలోనే ఓ చిన్న స్థలం కొనుక్కొని కట్టుకుందామంటే ప్రకృతి వాతావరణం అంటూ పైత్యం కబుర్లు చెప్పి ఈ అరణ్యంలో కట్టారో పర్ణశాల. ఇప్పుడు చూడండి, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతకాల్సి వస్తోంది. మీకే? మీరు కొండల్ని బండల్ని చూసుకుంటూ చెట్టుల్ని పిట్టల్ని తలుచుకుంటూ కాగితాలు ఖరాబు చేసి కాలం గడిపేస్తారు. కాని నా మాట ఏమిటి? ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఊసిపోక బితుకు బితుకుమంటూ భయం భయంగా ఏ మూల నుంచి ఎవడూడి పడతాడో అని హడలి చస్తున్నాను. మొత్తానికి రచయిత పెళ్ళాని అనిపించుకున్నావోయ్. పేజీ కథతో పోయేదానికి ఓ నవల టైప్లో లాగించావు. పోనీ ఆ పెరటి వైపు లైట్ వెయ్యి. ఇంకెందుకు, వాడు వెళ్ళిపోయాడు. నా కళ్ళారా చూశాను. నేను బాత్రూంకి వెళ్దామని లేచానా, అలికిడి విని భయపడి పారిపోయాడు. సరే, లైట్లు వెయ్యబోయ్. అబ్బా, ఇంక లైట్ ఎందుకండి? విసుక్కుంటేనే లైట్ వేసింది జయలక్ష్మి. జారిపోతున్న లుంగీని గట్టిగా బిగించి పెరటి తలుపు తీసుకుని బయటకొచ్చాడు సుందర్రావు. జాగ్రత్తండోయ్, దొంగ వెధవ ఏమోళ్ళైనా నక్కాడేమో. సుందర్రావు పెరట్లో మొక్కల మధ్య తచ్చాడుతుంటే కోపం విసుగు కలగలుపుతూ అంది జయలక్ష్మి. ఏమిటండి, కొంపదీసి పెరట్లో ఏమన్నా పాతి పెట్టారా నిధులు? అబ్బా లేదే, మన కూరగాయల పాదులు పూల మొక్కలు తొక్కుకుంటూ పోయాడేమోనని చూస్తున్నానోయ్. అసలే పాలకూర విత్తనాలు ఈ మధ్యనే మొలకలెత్తడం మొదలుపెట్టాయి. ఎవరి వెర్రి వారికి ఆనందమని దొంగడు ఇంట్లో దోచుకోవడానికి వచ్చాడని నేను హడలు చేస్తుంటే మీరు పూల మొక్కలు తొక్కేశాడని పిచ్చి ఆకులు నలిగిపోయాయని చూస్తున్నారా? కర్మ కర్మండి బాబు. ఏమండి, ఏమిటోయ్ ఇంతవరకు రాస్తూనే ఉన్నారా? పడుకోండి, 11 అయింది. కావలసొస్తే నేను ఆ ప్రక్క గదిలో వెళ్ళి రాసుకుంటాను, నువ్వు పడుకో. వామ్మో, నాకు భయం బాబు. ఆ దొంగోడిని చూసింది మొదలు గుండెలు కొట్టుకుంటున్నాయి. నేనొక్కదాన్ని ఈ గదిలో పడుకోలేను. ఇవాళకి వచ్చి పడుకోండి బాబు, రేపు రాసుకోవచ్చు. రండి, మీకు మంచి విషయం చెబుతాను. సరే చెప్పుగాని ఆ రవ్వల గాజుల విషయం మాత్రం వద్దు. దానికి ఇంకా 3 నెలల టైం ఉంది. చాలండి, ఉన్న నగలకే హడలు చేస్తుంటే ఇంకా రవ్వల గాజులు మాటెత్తుతానా? కొత్త నగలు చేయించమంటానా? అసలు విషయం ఏమిటంటే, ఏమిటి? ఆ కామేశ్వరరావు గారు ఇల్లు అమ్మేస్తున్నారట, పైగా నష్టానికి. శుభం, అదృష్టవంతుడు. ఇదేం చోద్యమండి, నష్టానికి ఇల్లు అమ్ముతున్నారంటే శుభమంటారు, అదృష్టవంతుడంటారు. నష్టానికి అమ్ముతున్నాడు కనుకనే అదృష్టవంతుడన్నాను. అదే లాభానికి అమ్ముకున్నాడంటే, ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న ఇల్లు అనుభవించకుండా అమ్మేస్తున్నాడంటే కక్కుర్తి మనిషి, దురదృష్టవంతుడు అనే ఉండేవాణ్ణి. చూడు జయ, నష్టానికైనా సిద్ధపడి అమ్మాడంటే పాపం ఏదో ఇబ్బంది అనుభవించే ఉంటాడు కదా. ఇక ఇల్లు అమ్మడం ఒక్కటే ఆ సమస్యకు పరిష్కారం అనుకున్నాడు, అమ్ముతున్నాడు. అంటే సమస్య పరిష్కారం అవుతుంది. అదృష్టం కాక మరేమిటి? అబ్బా, ఇన్ని వంకర్లుగా ఆలోచించే మీరు రచయిత ఎలా అయ్యారో నాకు అర్థం కావటం లేదు. పిచ్చి పెళ్ళామా, రచయితకు ఉండాల్సిన లక్షణమే అది. ఏది వంకరగా ఆలోచించడమా? నవ్వుతూ అంది జయలక్ష్మి. సరే, దాని మాట అలా ఉంచండి. ఆ రాయుడు గారి ఇల్లు అమ్మేస్తున్నారట. అష్టకష్టాలు పడి ఇల్లు కట్టుకోవడం ఏమిటి, మళ్ళీ అమ్ముకోవడం ఏమిటండి? దీనికి అంతటికీ కారణం మన గవర్నమెంట్. ఆశ్చర్యంగా చూస్తూ, కొంపదీసి పెరట్లోకి వెళ్ళినప్పుడు ఏ పిచ్చి తీగలైనా తొక్కారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రాయుడు గారు ఇల్లు అమ్ముతానంటే గవర్నమెంట్ కారణం అంటారేమిటండి? కొంతవరకు మనమును. ఏమిటి మనమా? అబ్బా, మనమంటే మనం కాదోయ్. అప్పు దొరుకుతుందంటే అమెరికాను కొనేయడానికి సిద్ధపడే వ్యక్తి ఉద్యోగస్తుడు. అప్పిచ్చి ఉద్యోగస్తులకి గృహవసతి కల్పిద్దామని గవర్నమెంట్ ఆలోచన. అప్పు ఇస్తున్నారు కాబట్టి తాహతకు మించిన పరుగులు పెట్టి ఇంద్రభవనాల్ని మరిపించే ఇల్లును కట్టుకోవడం, తర్వాత ఇల్లు గడిచే మార్గం తెలియక టెన్షన్ పడటం, అప్పులు, బాధలు, ఇల్లు అమ్మడాలు. నువ్వు మొదట పోరు పెట్టినట్టు రవ్వ గచ్చులు, రంగు దీపాలు అంటూ షోకులకు పోతే మనము రాయుడు గారి లైన్లోనే వెళ్లేవాళ్ళం. చెప్పక చెప్పక మీతోనే చెప్పాలి విషయాలు. ఒక్కదానికి తినగా మాట్లాడరు. చుట్టూ త్రిప్పి నా మీదకే విసుర్లు. సర్లేండి, పడుకోండి. మీకే మగమహారాజులు.
8 గంటలకు లేచినా అడిగేవారు లేరు. ముసుగు తన్నింది జయలక్ష్మి. లైట్ ఆర్పి పక్కన చేరాడు సుందర్రావు. ఒరే సూరిగా, ఇయాల ఈ ఇల్లు చూద్దాంరా, పూల మొక్కలతో భలే తమాసాగా కలకల్లాడిపోతోంది అన్నాడు అప్పిగాడు గేటు నుంచి లోపలికి తొంగి చూస్తూ. ఏంటి, ఆఖరికి పువ్వులు దొంగలాడమంటావా ఏంటి? నా ప్రిస్టేజీ పడగొట్టకు. హోస్, అలాగని నీకెప్పుడు చెప్పాను రోయ్? కవిగారి ఇల్లు కదా అని కాసింత కయుక్తం టైపులో చెప్పాను. పువ్వులు మనకేలా, లోనికెళ్దాం పద. లోనకెళ్ళినా బయటికెళ్ళినా కవిగాడింట్లో ఏముంటదిరా? కాగితాలు, సిరాబుడ్డీ తప్ప. అంతగా అయితే 2-3 సాలువా గుడ్డలు దొరుకుతాయి. చూడేరే, నీకు లోకజ్ఞానం తక్కువ. కయిత్తాన్ని అంత తేలిగ్గా తీసిపారేకు. సినిమాకో బూతుపాట రాస్తే చాలు 10-15 వేలు ఎత్తారట. అది నిజమే, కాని ఈడంత గొప్ప కవంటావా? కాదు అవునా ఎలా చెప్పగలం? కాని ఇందాక తలుపు చాటు నుండి వాళ్ళ మాటలు విన్నాను. ఆయమ్మ రవ్వల గాజులు అంటుంది, ఈయనేమో 4 నెలలు ఆగాలి అంటున్నాడు. ఇంట్లో ఉన్న నగలకి హడల సత్తున్నాను అందా అమ్మ. అంటే ఈడు కొద్దు గొప్ప సంపాదించే ఉంటాడు. నాకు నమ్మకం లేదురా. ఈడు సినిమా కవే అయితే చూడు, ఆ బోర్డులో పేరెప్పుడు ఏ సినిమాలోనో అక్షరాలేస్తారు కదా, అందులో ఈ పేరే లేదు. గట్టిగా నవ్వాడు అప్పిగాడు, శబ్దం రాకుండా జాగ్రత్త పడుతూ. అందుకే నీకు లోకజ్ఞానం లేదన్నాను. దానికి పెద్ద కథ ఉంది. ఇలా టోళ్ళకి ఛాన్స్ ఇస్తే నెత్తికి కూసుంటారని, ఇలా టోల్ రాసిన పాటల్ని 4 ఏళ్లకో 5 ఏళ్లకో కొనేసి అవి వాళ్ళ పేర్లు వేయించుకుంటారు. ఆ సినిమా వాళ్ళ తెలివితేటలు నీకు తెలియదులే. అంటే ఆళ్ళు మనలాంటి దొంగలేనన్నమాట. సా కొట్టానంటే ముఖం పచ్చడైపోద్ది. వాళ్ళకి మనకి పోలికేంట్రా? రాత్రంతా కట్టబడి రిసుకు తీసుకుని బుర్ర పెట్టి పనిచేస్తాం. తేరగా సంపాదిస్తారు వాళ్ళు. వాళ్ళతో పోల్చుకోకు, పరువు పోద్ది. కరకట్టేరా. ఎవరు? ఎవరిది? ఎవరా చీకట్లో? అబ్బా నేనే లేవే. ఏం చేస్తున్నారండి ఆ చీకట్లో? అబ్బా ఏ దొంగోడోనని హడలు చచ్చాను. ఏం లేదోయ్, లైట్ వేస్తే నీ నిద్ర చెడుతుందేమోనని. నువ్వింకా పడుకోలే? అయినా నీకు రాను అశ్రద్ధ ఎక్కువైపోతుందోయ్. ఆ రబ్బల్ నెక్లెస్ తీసి బీరువాలో పెట్టమని చెప్పానా? ఆ టేబుల్ మీద పడేశావు. చాలండి, అర్ధరాత్రి అరుపులొకటి. ఏ దొంగడైనా విన్నాడంటే సరాసరి ఇంట్లోకి జొరబడతాడు. ఇప్పుడేమంటావరా సూరిగా? నే చెప్పాగా, కవిగారికి జాగ్రత్త ఎక్కువే. సరే సరే, ఇప్పుడేటి చేద్దాం? ఏటి చేయడమేమిటి? ఆ డబ్బాలో ఉన్న పొగడ్రు ఈ కిటికీలోంచి సల్లు. ఒక్క 5 నిమిషాలకి వాళ్ళకి మైకం కమ్మెత్తది. తలుపు తీసుకుని ఆ రబ్బల్ నెక్లెస్ కొట్టేశామంటే 4 రోజులు తిరిగి చూడక్కర్లేదు. సూరిగాడు డబ్బాలోంచి ఏదో పౌడర్ లాంటిది తీసి కిటికీలోంచి మెల్లగా చల్లాడు. ఘాటు వాసన గుప్పు మంది. ఓ 5 నిమిషాలాగి వెనక తలుపు గడియ తప్పించి మెల్లగా ఇద్దరు ఇంట్లో దూరారు. ఒరే అప్పిగా, నీ మాటిని అనవసరంగా ఈ రాత్రి ఏష్టైపోయిందిరా. ఇంకా ఎతికి సుఖం లేదు. ఆ సొంబు తపాల ఎత్తుకుపోదాం పదా. రవ్వల నెక్లెస్ లేదు, సెవిదిద్దులు కూడా కనిపించడం లేదు. ఈ కవిగాడికి నెక్లెస్ ఒకటి. అగహే, నెక్లెసు ఎక్కడో దాసారి ఈ కవిగారు. అంత తక్కువ అంచనా ఈకు. ఏటోరా, నాకు నమ్మకం లేదు. చూడు, వాళ్ళకి తెలివొత్తదేమో. అప్పుడే రాదులే, దేనికైనా మంచిదని కాస్త పొగడ్రు ఎక్కువే జల్లాను. సరే, ఇప్పుడు వీళ్ళకి తెలివి తెప్పించాలా. ఎందుకు? బుద్ధి గట్టి తిని మీ ఇంటికొచ్చాం, దొంగతనానికి ఇంకెప్పుడు రామని చెప్పడానికా? సాల్లే పరాచకాలు. నెక్కలీసు మాత్రం ఎక్కడో దాశాడని నా అనుమానం. ఇంట్లో ఇద్దరే ఉన్నారు. వీళ్ళు మా నేటి సెయినేరు. నోట్లో గుడ్డలు కుక్కి ఈలతోటి నెక్లెస్ గురించి తెలుసుకుందాం. ఈ ఐడియా బావుందిరా. సూరిగాడు నీళ్లు తెచ్చి ఇద్దరి ముఖాల మీద చల్లి ఇంకేదో వాసన చూపించాడు ముక్కుల దగ్గర. ఇద్దరికీ తెలివొచ్చింది. లేచారు. మనిషి ఒకరిని పట్టుకొని నోట్లో గుడ్డలు కుక్కేశారు అరవకుండా. చూడండి, మేమసలే కరుకోటకం ముండా కొడుకులం. ఆ నెక్లెస్ ఎక్కడుందో చెప్పితే సరే సరి, లేకపోతే ప్యానాలు తీసేస్తాం. చెప్పండి అన్నాడు సూరిగాడు. చెప్పండి. దగ్గరికొచ్చి కత్తి చూపించాడు. చెప్పండి. కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. సమాధానం లేదు. కసిక్కిన నవ్వాడు అప్పిగాడు. ఏమిటన్నట్టు చూశాడు సూరిగాడు. నోట్లో గుడ్డలు కుక్కిపెట్టి చెప్పండి అంటే ఆల్రెడీ చెబుతారా? గుడ్డలు తీసేహా. తెరిస్తే ఏం పర్లేదు. మనల్ని చూడగానే ఇలా ప్యానాలు కడకెళ్ళిపోయాయి. ఇంకేటరుస్తారు? అరిస్తే పొడిసేస్తాను. సూరిగాడు నోటిలో కుక్కిన గుడ్డలు తీసేశాడు. చెప్పండి. కత్తి కళ్ళ ముందు తిప్పుతూ అడిగాడు అప్పిగాడు. చూడండి, మీకు కావాల్సింది రవ్వల నెక్లెసేనా? కవిగారు బుద్ధిమంతుడ్రా, మెచ్చుకున్నాడు అప్పిగాడు.
అలాగే మా కన్నవాళ్ళు పెట్టిన అరతులం గొలుసు ఇచ్చేయండి, అదే ఆ రవ్వల్ నెక్లెస్ కిందే ఉంది కదా. రవ్వల్ నెక్లెస్ అన్న పదాన్ని పట్టి పట్టి అంటూ ఉంది జయలక్ష్మి. ఆహా, మొగుడు పెళ్ళాలంటే భార్యాభర్తల్లా ఇలాగుండాల. రండి రండి, మాకు టైం అయిపోతుంది. ఒక్క దగ్గర ఇంతసేపు అయితే బిజినెస్ దెబ్బతినేస్తది. తొందర చేశాడు అప్పిగాడు. ఇచ్చేయండి, ఉరిమి చూస్తూ అంది జయలక్ష్మి. మెల్లిగా కదిలి బీరువా వైపు నడిచాడు సుందర్రావు. ఆ బీరువామే మెతికేశాము, అందులో ఏటీ లేదు. ఏసాలయకి ఎక్కడ దాసావో బయటికి తీయి. లేకపోవడం ఏమిటయ్యా, పెట్టింది నేనే కదా, ఇదిగో ఇక్కడే ఉంది అంటూ ఓ కాగితాల కట్ట బయటకు తీశాడు సుందర్రావు. ఏటి, రవ్వల్ నెక్లెస్ అని కాగితాల కట్ట చూపిస్తావా? గొలుసని సిరాబుడ్డి చూపిస్తావా? కరెక్టుగా చెప్పావు నాయనా, గొలుసు కరిగి సిరా అయిన మాట నిజమే, విసురుగా అంది జయలక్ష్మి మూతి తిప్పుతూ. ఏట్రా అప్పిగా, వీళ్ళు మాట్లాడేది మన భాషే. మన భాషే కాని అర్థం కావట్లేదురా. అర్థం నేను చెబుతాను నాయనా. ఆవిడ కన్నవారి పెట్టిన అరతులం గొలుసు నా కాగితాలకు సిరాబుడ్లకు ఖర్చు పెట్టేశానని ఆవిడకో కోపం. పోనీ ఖర్చు పెడితే పెట్టినావు, రవ్వల్ నెక్లెస్ చేయించావు కదా, అది బయటికి తీయి. తీసి చేత్తోనే పట్టుకున్నాను కదా నాయనా, ఇదిగో. ఏమిటి ఇదా, ఈ కాగితాల కట్ట? శివిలో పువ్వెడుతున్నావా? లేదు నాయనా, ఇదే రవ్వల్ నెక్లెస్. నేను ఉగాది పోటీకి పంపబోతున్న ఉత్తమ నవల. నవలకి బహుమతి ఎంతో తెలుసా? 25,000. ఈ 25,000తో తప్పకుండా రవ్వల్ నెక్లెస్ కొంటాను. సందర్భోచితంగా నవలకు కూడా రవ్వల్ నెక్లెస్ పేరు పెట్టాను. అతికినట్టు సరిపోయింది. అందుకని ఉగాది పోయాక రండి నాయనా. ఈయనకు నవలకు ప్రైజ్ వస్తే ఈయన రవ్వల్ నెక్లెస్ చేయిస్తే అప్పుడు మీరు పట్టుకుపోవచ్చు అంది జయలక్ష్మి మూతి 3 వంకర్లు తిప్పుతూ. ఢామ్మని పడిపోయారు ఇద్దరు దొంగలు స్పృహ తప్పి, ఏ మత్తు మందు అవసరం లేకుండానే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.